రైట్ ఇక 6 లో మిగిలిన అప్డేట్స్ చూద్దాం. పాల్గాంలో ఏప్రిల్ 22న జరిగిన ఉగ్రదాడికి భారత్ ప్రతీకారం తీర్చుకుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వెల్లడించారు. ఆపరేషన్ సింధూర్ ద్వారా పాక్ ఆక్రమిత కశ్మీర్లోని ఉగ్రవాద స్థావరాలను కేవలం 22 నిమిషాల్లోనే ధ్వంసం చేశామని తెలిపారు. తన నరాల్లో రక్తం కాదు సింధూరం మరుగుతోందని మోదీ ఉద్ఘాటించారు. ఉగ్రవాదంపై పోరాటంలో భారత్ ఐక్యంగా ఉందని చెప్పారు. పాల్గాం దాడి తూటాలు 140 కోట్ల మంది భారతీయుల గుండెల్లో గుచ్చుకున్నాయని తెలిపారు. మేం ఉగ్రవాదపు గుండెల్లోనే దెబ్బ కొట్టామని అన్నారు. ఇక ప్రభుత్వం సైన్యానికి పూర్తి స్వేచ్ఛనిచ్చిందని చెప్పారు. మన సాయుధ దళాలు పాకిస్తాన్ను మోకాళ్లపై నిలబెట్టాయని ప్రధాని వివరించారు. ఇదే విషయానికి సంబంధించి తాజా అప్డేట్ అందించడానికి మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్. రైట్ బ్రాహ్మణి, ఏదైతే రాజస్థాన్లోని బికనేర్లో ఇవాళ భారత ప్రధాని మోదీ చేసినటువంటి వ్యాఖ్యలు అయితే దేశవ్యాప్తంగా హాట్ టాపిక్గా మారాయని చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ మనకు పర్టికులర్గా మోదీ చేసినటువంటి కొన్ని వ్యాఖ్యలు చూసుకుంటే కనుక భారత భద్రతా బలగాలు పాకిస్తాన్ మోకాలపై కూర్చోబెట్టాయి. ఏప్రిల్ 22న జరిగిన ఉగ్రదాడికి 22 నిమిషాల్లో బదిలిచ్చాము. ఆపరేషన్ సింధూర్లో ఉగ్రవాదుల ఏరువేతకు త్రివిధ దళాలకు పూర్తిస్థాయి స్వేచ్ఛనిచ్చాము. అలాగే ఈ ఆపరేషన్ విజయవంతం కావడంతో దేశ ప్రజలంతా కూడా గర్విస్తున్నారని చెప్పుకొచ్చారు. ఇక పర్టికులర్ ఇంకొక అంశం చూసుకుంటే కనుక సింధూరం భగ్గుమంటే దాని ఫలితం ఎలా ఉంటుంది అనేది దేశవ్యాప్తంగా అటు ప్రపంచ దేశాలు కూడా చూసాయంటూ చెప్పుకొచ్చారు. అయితే పాక్ గుండెకైనటువంటి రహీం యార్ఖాన్ ఎయిర్ బేస్ ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా పటాపంచాలు చేసి ఐసీయూకే పరిమితం చేశామంటూ చెప్పుకొచ్చారు. అయితే ఇక్కడ చూసుకుంటే కనుక అణుబెదిరింపులు ఏదైతే పాకిస్తాన్ చేస్తున్నటువంటి అణుబెదిరింపులు ఏవైతున్నా ఆ బెదిరింపులకి ఇక భారత్ ఎప్పటికీ భయపడబోదంటూ స్పష్టం చేశారు. ఒకవేళ భారత్తో ఏదైనా వాణిజ్యం చర్చలు అంటూ కానీ ఇంకా రకాల చర్చలు అంటూ కానీ వస్తే కనుక అలాంటి చర్చలు ఏమి ఉండవు. చర్చల మాట అంటూ వస్తే కనుక పాక్ ఆక్రమిత కాశ్మీర్ గురించి తప్ప వేరే ఇంకే టాపిక్ ఉండదని చెప్పి చాలా స్పష్టంగా చాలా క్లియర్గా చెప్పుకోవచ్చు. అయితే ఇటు ఈ పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత ఏదైతే భారత్ ఆపరేషన్ సింధూర్ పేరిట తీసుకున్నటువంటి చర్యలు అన్నీ కూడా ఒక రకంగా ఇప్పుడు భారత ప్రధాని చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితి విజయడంక మోగిస్తున్నాం, మనం విజయం సాధించమంటూ కూడా చెప్పుకొస్తున్నారు. అయితే ఇదే అంశానికి అటు భారతదేశ ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయినటువంటి కాంగ్రెస్ మాత్రం దీనికి భిన్నంగా వాదిస్తుంది. అంటే ఏదైతే ఇప్పుడు భారత ప్రధాని చెప్పుకొస్తున్న అంశాలన్నింటినీ కూడా గతంలో ఇందిరాగాంధీ టైంలో ఉన్నటువంటి ఎమర్జెన్సీని గుర్తు చేస్తూ ఎమర్జెన్సీని ఫ్రేమ్లోకి తీసుకొస్తూ ఎందుకు ఆపరేషన్ సింధూర్లో భాగంగా ఇప్పుడు కాల్పుల విరమణ ఒప్పందానికి ఒప్పుకున్నారు, కాల్పుల విరమణ ఒప్పందానికి ఒప్పుకోవాల్సిన అవసరం లేకుండా మీరు ఖచ్చితంగా పోరాటాలు చేయాల్సి ఉందని చెప్పి కూడా ఇంకో కోణంలో ఏదైతే కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయినటువంటి కాంగ్రెస్ పార్టీ ఒక రకంగా విమర్శలు గుప్పించే ప్రయత్నం అయితే చేస్తుంది. బ్రాహ్మణి. రైట్ శ్రీకాంత్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్.